నవ్వులుతుంటే ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది అనమాట. మంచిగా 3 రకాల చట్నీలు అయితే ఇచ్చారు. దోశ కూడా ఇదిగో చూడండి, మంచిగా పల్లీలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ నీట్గా వేసి, అల్లం చట్నీ కూడా మంచి టేస్టీగా ఉంది. ఆ పల్లీలు తలుగుతూ మంచిగా ఆనియన్స్, ఆ పచ్చిమిర్చి అయితే తలిగితే భలే టేస్టీగా అనిపించింది అనమాట. టేస్ట్ అయితే బాగుంది. అలా అల్లం చట్నీ పెట్టుకొని చట్నీస్ అయితే హైలైట్ ఉన్నాయి అనమాట. చూడండి మంచిగా దీంట్లో కూడా క్యారెట్, ఆనియన్స్ వేసి ఆ మధ్యలోంచి ఇలా ఇరుపుకుంటే ఉప్మా కూడా వస్తుంది. పల్లీ చట్నీ ఉంచుకొని అలా అల్లం చట్నీలో మంచుకొని అలా కర్రీలో ముంచుకోవాలి. పెరుగవడ అయితే ట్రై చేద్దాం అనమాట. మనం పూరి అయితే ట్రై చేసాం కదా, చూడడానికి కూడా చాలా బాగుంది.